జూబ్లీస్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా. మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యం దృష్ట్యా చనిపోయారు. కేసీఆర్ గారు వాళ్ళ సతీమణికి సునీత గారికి టికెట్ ఇచ్చారు. ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, ఇటు బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరి ప్రచారం ఎలా ఉంది, ఎవరు గెలవబోతున్నారు, అసలు జూబ్లీస్లో మొత్తం రణరంగంగా జరుగుతుంది రాజకీయం. యావత్ తెలంగాణ మొత్తం జూబ్లీస్కి వెళ్ళి చూస్తుంది. ఎట్లా జరుగుతుంది మొత్తం? ముందుగా నమస్కారం. నేను తుడుం ప్రదీప్, యూత్ కాంగ్రెస్ లీడర్, కామారెడ్డి డిస్టిక్. ఈరోజు నవంబర్ 11వ తేదీ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతా ఉంది. ఇది మెయిన్గా 3 పార్టీలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. మెయిన్గా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉండబోతా ఉన్నది. ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పటిష్టమైన ప్రజానాయకుడు నవీన్ యాదవ్ గారు ప్రభంజనం సృష్టించబోతా ఉన్నాడు. బలమైన అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఘనమైన విజయం సాధించబోతున్నారని ఈ సందర్భంగా గంటాపదంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు 2 దశాబ్దాల నుంచి ఇక్కడనే స్థానికంగా ఉన్నటువంటి నేత. ప్రజలకు కష్టం వచ్చినా, బీదలకు కష్టం వచ్చినా నేను ఉన్నా అని భరోసా ఇచ్చినటువంటి నేత. కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్లో ఎంత రాజకీయ రణరంగమైనా గెలిచేది మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కారు బలపరిచినటువంటి నవీన్ యాదవ్ గారు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు రోజు కార్యకర్తలతో రోజు ప్రచారానికి వెళ్తున్నారు. ప్రజల మద్దతు ఏ విధంగా ఉందంటే పబ్లిక్ ఎవరికి మద్దతు తెలుపుతామని చూస్తున్నారు? ప్రజలు మేము డైలీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. ఇంతకు ముందుకే బోరబండ డివిజన్లో ముమ్మరంగా ప్రచారం చేసి వచ్చినాం. ప్రజల నుంచి అశేషమైనటువంటి స్పందన వచ్చింది. 2 సార్లు నవీన్ యాదవ్ గారు ఓడిపోయినారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాలేదు, జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ కాలేదు, జూబ్లీహిల్స్ ప్రోగ్రెస్లో ముందుకు పోలేదని ఈరోజు నవయువ నాయకుడు నవీన్ యాదవ్ గారికి పట్టం కడితే జూబ్లీహిల్స్ ముఖ చిత్రం మారబోతుంది, జూబ్లీహిల్స్ డెవలప్మెంట్లో ముందుకు పోతుంది, జూబ్లీహిల్స్ ప్రోగ్రెస్లో ముందుకు పోతుందని ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ రేపు పొద్దున డెవలప్మెంట్ జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, మైనార్టీలకు సంక్షేమం జరగాలన్నా, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల బతుకులు మారాలన్నా నవీన్ యాదవ్ గారి గెలుపు మార్గం ఒకటే. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజల నుంచి అశేషమైనటువంటి స్పందన వస్తుంది. 2 సార్లు నవీన్ యాదవ్ గారు ఓడిపోయినాడు కాబట్టి ఈసారి మన గల్లీ బిడ్డకు, మన బస్తీ బిడ్డకు అవకాశం వచ్చింది. కాబట్టి అందరు రెడ్ కార్పెట్ తోటి వెల్కమ్ చెప్తా ఉన్నారు, ముమ్మరంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రజల నుంచి అశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు హైడ్రా కావాలా, బుల్డోజర్ కావాలా, కార్ కావాలా అంటున్నారు. అంటే హైదరాబాద్లో చాలా నిర్వేద ఫ్యామిలీస్ కోల్పోయారు. కొంతవరకు పబ్లిక్ హైదరాబాద్లో పాజిటివ్ ఉన్న హైదరాబాద్లో నెగిటివ్ కూడా ఉన్నారు. రైట్. మొత్తం దీన్ని ఓవరాల్గా బీఆర్ఎస్ వాళ్ళు అంటే ప్రజల మధ్యకి ఏ విధంగా వెళ్తున్నారంటే బుల్డోజర్ కావాలా, మీకు కార్ కావాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు. దానిపైన ఏం చెప్తారు అన్న? హైడ్రా దేనికోసం తెచ్చినామన్నా? హైదరాబాద్కు భవిష్యత్తు ఉండాలంటే హైడ్రా ఉండాల్సిందే. ఎందుకనంటే సర్వసాధారణంగా కాలక్రమేణా చెరువులు ఏమవుతుంది, చెరువులు మాయమైపోతూ ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి సర్కారులో సరికొత్తగా చెరువులు పునర్జీవనం పోసుకుంటున్నాయి. దేని పర్పస్లో, దేని విషయంలో? అది హైడ్రా వల్లనే కదా. ఈరోజు హైడ్రా అంటే హైదరాబాద్కు మనుగడ ఉండాలంటే హైడ్రా ఉండాల్సిందే. హైడ్రా అంటే హైదరాబాదు స్వచ్ఛంగా, సుందరంగా, ఈరోజు సౌకర్యవంతంగా ప్రజలు నివసించాలంటే హైడ్రా ఉండాల్సిందే. కొంచెం చినుకు పడితే, కొద్దిగా వరద వస్తే హైదరాబాద్ మొత్తం అతలాకుతం, ఆగం అస్తవ్యస్తం అవుతూ ఉన్నది. మొత్తం జనజీవనం స్తంభిస్తూ ఉన్నది. ఈరోజు ఎవరైతే చెరువులను కబ్జా చేస్తారో, ఎవరైతే నాళాలను కబ్జా చేస్తారో, ఎవరైతే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తారో, ప్రజల ఆస్తులను కబ్జా చేస్తారో వారికి గుణపాఠం చెప్పాలంటే, వారికి బుద్ధి చెప్పాలంటే హైడ్రా ఉండాల్సిందే. ఈరోజు ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళ దగ్గరికి కదా హైడ్రా వెళ్తుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేపట్టింది, మొత్తం కబ్జాలు చేసింది, ప్రభుత్వ భూములను, ప్రజల ఆస్తులను దోచింది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి భయం చుట్టుకున్నది. ఈరోజు హైడ్రా ఉంటే రేపు పొద్దున మొన్న చూసినాం బతుకమ్మ కుంటను ఎంత సుందరీకరణ చేసింది. నాటి ప్రభుత్వము బతుకమ్మను కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్లో బతుకమ్మను బతికించిందే కాంగ్రెస్ పార్టీ కదా. బతుకమ్మ కుంటను ఈరోజు సుందరీకరణ చేసి ఇంచుమించు 2000 మంది ఆడపడుచులు ఏకాదటిగా బతుకమ్మ ఆడుకునేటట్టు సౌకర్యవంతంగా చేసింది హైడ్రా అనే గొప్ప సమస్యని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మొన్న జర్నలిస్ట్కి నేను జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పనక్కర్లేదు. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ప్రజలు డిసైడ్ అయినారు. నవీన్ యాదవ్కి పట్టం కట్టాలి, నవీన్ యాదవ్ గారు గెలుస్తేనే జూబ్లీహిల్స్ పురోగమనం వైపు ప్రయాణిస్తుందని. గత ప్రభుత్వము మొత్తం జూబ్లీహిల్స్ను విధ్వంసానికి, అవినీతికి, అరాచకానికి, అన్యాయానికి గురైనటువంటి జూబ్లీహిల్స్ ప్రజల బతుకులు మారాలన్నా,
బాధలు తీరాలన్నా, కష్టాలు పోవాలన్నా, జూబ్లీహిల్స్ ప్రజల కన్నీళ్లు ఆగాలన్నా ఒకటే మార్గం నవీన్ యాదవ్ గారి గెలుపు మార్గం. గత 10 సంవత్సరాలు జూబ్లీహిల్స్ను కేవలం అభివృద్ధి అంటే అద్దాల మేడ రంగుల గోడకే పరిమితం చేశారు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు మొన్నటికి మొన్న 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే. రేవంత్ రెడ్డి సర్కార్లో జూబ్లీహిల్స్లో 1,00,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్న సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. రేషన్ కార్డుల ద్వారా నిరుపేద కుటుంబాలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారు. కేవలం జూబ్లీహిల్స్లోనే 14,000 పైచీలకు రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అట్లనే కాదు, ఇంకోటి మన ఉచిత విద్యుత్ ఈరోజు 200 యూనిట్ కేవలము జూబ్లీహిల్స్లోనే 25,000 పైచీలకు కుటుంబాలకు ఈరోజు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రజలు. 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 19,000 పైచీలకు మంది 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాన్ని ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇట్లా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు మా నవీన్ యాదవ్ గారి గెలుపు సహకారం అందిస్తాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మా సంక్షేమ పథకాలు, మా అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఒక్కసారి ఓటేయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.